హలో నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చూసినప్పుడు రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు రాష్ట్రం ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నాయనే విషయాన్ని మరిచిపోయి ప్రకటనలు చేస్తున్నారు రాజకీయ పార్టీల నేతలు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పుల గురించి నేతలు మాట్లాడడం చూస్తూ ఉన్నాం. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ మరొక శ్రీలంక అయిపోతోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తోంది. 14,00,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టడం అయిపోయింది. ఇక ప్రజల భూములను కూడా తాకట్టు పెట్టబోతున్నారంటూ ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. 14,00,000 కోట్ల రూపాయల అప్పు అంటూ పదే మాట్లాడుతూ వచ్చారు. 14,00,000 కోట్ల రూపాయల అప్పు ఎక్కడుందో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్ ఎక్కడ నిరూపించలేకపోయింది. 7,00,000 కోట్లు, 7,500,000 కోట్ల దగ్గరే ఆగిపోతోంది. సో, ఆరోపణలు మాత్రం చేస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. సేమ్ టైమ్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణ రాష్ట్రం అప్పులమయమైపోయింది. తెలంగాణ రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారైంది అంటూ మాట్లాడుతూ వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాటకొస్తే సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఇక్కడేదో లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాం. ఇక్కడేమీ లేవు. మొత్తం ఖాళీ చేసేశారు. లంకెల బిందెలు అనుకున్నాం. కనీసం ఇక్కడ చిల్లి గవ్వ లేకుండా పోయింది అంటూ మాట్లాడుతూ వచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు మా నెత్తిన గుదిబండగా మారిపోయాయి. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు కేవలం మేము అప్పులకు సంబంధించిన మిత్తి కట్టడానికే సరిపోతుంది అంటూ సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి అఫీషియల్‌గా మాట్లాడడం విన్నాం. సో, ఆర్థిక శాఖ మంత్రి చేసిన ప్రకటనైనా, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనైనా చాలా వ్యాలిడ్‌గా చూడాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రం డెవలప్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు, రాష్ట్రం వైపు చూడాలనుకున్న వాళ్ళు, ఎవరైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, రాష్ట్రానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది చూస్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు అంటూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళే మాట్లాడడం అనేది వెరీ అన్‌ఫార్చునేట్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం పరిస్థితి అయిపోయింది. మన రాష్ట్రం నుంచి ఎవరైనా ఢిల్లీకి పోతే ఎవరైనా మనం అప్పుల కోసం వచ్చామేమోనని మనల్ని ఎవరు రానివ్వట్లేదు. మన ఇంటికొస్తే చెప్పులు కూడా ఎత్తుకెళ్ళిపోతారేమని మనల్ని ఇంటికి పిలవడానికి కూడా భయపడుతున్నారు. ఢిల్లీకి వెళ్తే అందరూ మొహం చాటేస్తున్నారు. తెలంగాణకి ఎలా అప్పులు ఇవ్వాలమేమో అంటూ మాట్లాడుతున్నారంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు డెఫినెట్‌గా తెలంగాణ ఇమేజ్‌ని దెబ్బతీశాయి. నిజంగానే ఆ పరిస్థితి ఉంటే కూడా ఓ కుటుంబ పెద్దగా కుటుంబానికి సంబంధించిన అప్పులు, కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలని దాచి గుట్టుగా కుటుంబాన్ని నెట్టుకు రావడం అవసరం. బట్ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి పెద్దగా ఉన్న వ్యక్తి, రాష్ట్రానికి పెద్దగా ఉన్న వ్యక్తి ఆ తరహా మాట్లాడడం సరైంది కాదు అంటూ చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఆ సందర్భంలో. 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో, ఇప్పుడు వాస్తవం ఏంటి అంటే 2025, 26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు ఇచ్చిన గణాంకాల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా 6,500 కోట్ల రూపాయలు అప్పులకు సంబంధించి మిత్తి కడుతుంది అనేది శుద్ధ అబద్ధం అని చెప్పినట్లయింది. కాంగ్రెస్ సర్కారులో ఉన్న పెద్దలు చేసిన ఆరోపణలన్నీ తప్పు అని కాంగ్రెస్ సర్కారు కాక్కి చెప్పింది. 6,500 కోట్ల రూపాయలు కాదు కదా, అందులో సగం కూడా మేము కడుతున్న మిత్తి లేదు అని కాక్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్రతి నెల యావరేజ్‌గా ఈ 4 నెలలు, మొదటి క్వార్టర్, మొదటి 4 నెలల పాటు కట్టిన మిత్తిని ఒకసారి చూస్తే యావరేజ్‌గా 2,300 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. 6,500 కోట్లు కాదు కదా, దానిలో సగం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద మిత్తికి కట్టట్లేదు. ఇదొక పాయింట్ అయితే మరీ ఆందోళన కలిగించే విషయం మరొకటి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ ఏడాది రెవెన్యూకి సంబంధించి చెప్పిన మాట, తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఈ ఆర్థిక సంవత్సరంలో 2,29,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అంచనా వేస్తే మొదటి 4 నెలల్లో వచ్చిన రెవెన్యూ కేవలం 50,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే వాళ్ళు అంచనా వేసిన దానిలో ఇప్పటికే 30% పైగా వచ్చుండాలి. అంటే కనీసం 75,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చుండాలి మొదటి 4 నెలల్లో సర్కార్కి. కానీ వచ్చింది 50,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాదాపు 25,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు మొదటి 4 నెలల్లోనే కనపడుతోంది. ఇక అప్పులకు సంబంధించి ఈ ఏడాది మేము 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేయబోతున్నాం, బారోయింగ్స్కి వెళ్ళబోతున్నాం అంటూ ప్రభుత్వం చెప్తే
మొదటి 4 నెలల్లోనే దాదాపు 45% అప్పులు చేసేసారు. అంటే 21,000 కోట్ల రూపాయల అప్పుల్ని మొదటి 4 నెలల్లోనే చేసింది. ఇంకా 8 నెలల పాటు ప్రభుత్వాన్ని రన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 8 నెలల్లో ఈ ప్రభుత్వానికి అప్పులు చేయడానికి ఉన్న అవకాశం మరో 30,000 కోట్ల రూపాయలు మాత్రమే. మొదటి 4 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇంకా 8 నెలల సమయం ఉంది. సో, బడ్జెట్‌లో చెప్పిన దానికంటే అదనంగా అప్పులు చేయక తప్పని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కనపడుతోంది. బడ్జెట్‌లో చెప్పిన దానికంటే రెవెన్యూ లోటు 25,000 కోట్ల రూపాయలు కనపడుతోంది మొదటి క్వార్టర్‌లో. సో, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గణనీయంగా డ్రాప్ కనపడుతోంది గత ఏడాదితో పోల్చినా, గత ప్రభుత్వాలతో పోల్చినా. ఇది ఏమాత్రం కూడా తెలంగాణకు శ్రేయస్కరం కాదు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండడానికి కారణం గత ప్రభుత్వం, గతంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా అయింది అంటూ ఈ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని ఈ ప్రభుత్వమే ఇచ్చిన గణాంకాల ద్వారా మేము అబద్ధం చెప్తున్నామని చెప్పినట్లయింది. మేము తప్పుడు ప్రచారం చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి ప్రజలకు చెప్పినట్లయింది. మిత్తి విషయంలో కావచ్చు, సో అప్పుల విషయంలో కావచ్చు, బడ్జెట్ అంచనాల విషయంలో కావచ్చు, వీటన్నింటి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారు వేసిన లెక్కలు తప్పుతున్నాయి. సో, రాష్ట్రానికి సంబంధించిన ఇమేజ్‌ని, రాష్ట్రానికి సంబంధించిన పెద్దలుగా ఉన్న వాళ్ళే దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉండడం ద్వారా ఈ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ తగ్గడానికి వాళ్ళే కారణమవుతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. ఇది నేను ఈ వీడియో ద్వారా మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మేము 6,500 కోట్లు, 7,000 కోట్లు అప్పులు కట్టే పరిస్థితిలో ఉన్నామని ఒక ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడకుండా ఉండుంటే బాగుండేది. మా రాష్ట్రం అప్పుల్లో ఉంది, దివాలా తీసింది, ఎవడు అప్పిచ్చే పరిస్థితిలో లేదు అని ప్రభుత్వ పెద్దలు మాట్లాడకుండా ఉండుండాల్సింది. బీఆర్ఎస్ పైన కోపంతోటో, గత ప్రభుత్వం పైన కోపంతోటో మొత్తం అప్పులు చేసేశారు అంటూ ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడి, వాస్తవంలో దానికంటే 50% కూడా లేని పరిస్థితిని మీరే కాక్కి డీటెయిల్స్ ఇచ్చి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ టెక్నికల్ ఇష్యూసు, ఈ లెక్కలన్నీ ప్రజలకు, సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ మీ నైతికత ఏంటి? మీరు మాట్లాడుతున్న దానికి సంబంధించిన నైతికత ఏంటి? ఇంత అబద్ధాలు చెప్తారా ప్రభుత్వంలోని బాధ్యతగా ఉన్నవాళ్ళు? పెట్టుబడులు పెట్టేవాళ్ళు, రాష్ట్రం వైపు చూసేవాళ్ళు మీ అబద్ధాలను చూసిన తర్వాత ఏమనుకుంటారు? మీ మాటలకు ఏ రకమైన విశ్వసనీయత ఉంటుంది? మీ మాటల్ని ఎందుకు వాళ్ళు బిలీవ్ చేస్తారు? పాలన పైన మీకున్న పట్టేంటి? సో, మీరు కాకి చెప్పింది అబద్ధాలా? కాదు, నిజాలు. మీరే చెప్పిన నిజాలు. కాకి అబ్జర్వ్ చేసినవి కాదు. కాకి మీరిచ్చిన రిపోర్టు. సో, నాయకులు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నాయకులు రాష్ట్రాల ఇమేజ్‌ని దెబ్బతీసేలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రకంగా పార్టీలు బ్లేమ్ గేము, అప్పుల విషయంలో మాట్లాడుతున్న మాటలు 2 రాష్ట్ర ప్రయోజనాలకు కూడా విరుద్ధం. ఇది తెలంగాణకు సంబంధించిన కాగ్‌కి తెలంగాణ సర్కార్ ఇచ్చిన గణాంకాలకు సంబంధించి నేను మీ దృష్టికి తీసుకొస్తున్న అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయంలో, అప్పుల్లో అలార్మింగ్ సిచ్యువేషన్ కనపడుతోంది. దీన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం, దీన్ని తక్షణం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తారని ఆశిద్దాం. థాంక్ యూ.